మీడియాకి స్వాగతం. 2014 మరియు 2019 సంవత్సరాలలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో పార్టీల వారీగా ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి మరియు ఏ పార్టీ అభ్యర్థి ఎంత మెజారిటీతో గెలుపొందారో తెలుసుకుందాం. ముందుగా 2014 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి ఆకుల సత్యనారాయణకు 79,531 ఓట్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బొమ్మన రాజ్కుమార్కు 53,154 ఓట్లు వచ్చాయి. 2014 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జ్యోతుల చంటిబాబుపై 15,932 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2019 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆదిరెడ్డి భవానీకు 83,702 ఓట్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రౌతు సూర్యప్రకాశరావుకు 53,637 ఓట్లు, జనసేన పార్టీ అభ్యర్థి అత్తి సత్యనారాయణకు 23,096 ఓట్లు, బీజేపీ అభ్యర్థి బొమ్మల దత్తుకు 3,003 ఓట్లు వచ్చాయి. 2019 సంవత్సరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆదిరెడ్డి భవానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రౌతు సూర్యప్రకాశరావుపై 30,065 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో 2024 సంవత్సరంలో జరగబోయే ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారు అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.